అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. ఈ నెల డిసెంబర్ 15వ తేదీన సోమవారం నాడు సఫల ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, ఇక రాబోయే కొత్త సంవత్సరం అంతా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఏకాదశి వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సఫల ఏకాదశి నాడు శోభన యోగం జయద్యోగం కలయికతో చిత్తా నక్షత్రం ఏర్పడింది. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఏకాదశి. కాబట్టి ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు, అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. డిసెంబర్ 15 సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన సఫల ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుని ఒక పూట ఉపవాసం ఉండి చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు. ఇక ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా చన్నీటితో తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఏకాదశి నాడు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. అలాగే జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ సత్వరమే తొలగిపోతాయి. ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మం బయట ముగ్గు వేసి పూజ గదిలో కూడా ముగ్గు వేసి దీపారాధన చేసుకోండి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు మెడలో నల్లపూసలు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయండి. ఈ ఏకాదశి పూజలో ఏది ఉన్నా లేకపోయినా తులసి దళాలు మరియు పిండి దీపాలు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ముందుగానే వీటిని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు చామంతి పూలతో అలంకరించి స్వామివారి చిత్రపటానికి తులసిమాల వేయండి. అయితే తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించి స్వామివారి చిత్రపటం ముందు 2 పిండి దీపాలు వెలిగించండి. బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోండి. బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవు పాలు లేదా నీళ్లు పోసి పిండి ప్రమిదలు తయారు చేసి స్వామివారికి ఎదురుగా వెలిగించండి. పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ విధంగా మీ పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ఆ వెంకన్న అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి అరటిపండ్లు మరియు బెల్లం పానకం నివేదించండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవింద నామాలు చదవండి, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ జపించండి. ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు 11 యాలకులను పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేసి పూజ చేసుకోండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. ఇక చివరగా వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకోండి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉల్లి వెల్లుల్లి మధ్య మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇక భార్యాభర్తలు బ్రహ్మచర్యం ఉండాలి. ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు తులసి కోటలో కొన్ని పచ్చిపాలు పోసి నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు 5 ప్రదక్షిణాలు చేయండి. లక్ష్మీ కటాక్షంతో మీ ధన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుని
సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇక వ్యాపార సమస్యలు, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేయండి.